హాయ్ ఫ్రెండ్స్, మేము మక్క కొమ్మిరి వచ్చాము. ఎంతమ్మా కైకిలు ఎంతమ్మా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ మ్యాక్స్. బామ్మది కాల్ చేసిండు. ఈవినింగ్ 4:30 అవుతుంది. ఈవినింగ్ బయటికి వెళ్దాం అన్న వాళ్ళే సరే అని నేను కూడా బయలుదేరినా. ఇటు 100 ఎకరాల బిట్ ఉంటుంది చేను. మేల్ ఫీమేల్ మక్క వేసిళ్ళు అందులో చూద్దామని. సరే మనకు కూడా వీడియో అవుతుంది అని చెప్పి వెళ్తున్నాం. 100 ఎకరాల బిట్కి బ్లాగ్ ఇద్దామని చెప్పి మా ఇటు వేరే సైడ్ తీసుకుపోతాను. ఎట్లా అంటే ఇటు ఒక జలపాతం ఉన్నాయి చూద్దాం అని చెప్పి తీసుకుపోతాను. ఏం చూద్దాం మరి. ఇక మావాడు జలపాతం అని అడిగిదే. ఈ జలపాతం ఆరా ఈ కుంటలు ఎక్కువ ఉన్నది. ఇలా దునుకుతుంది. అత్తమ్మా బాగుతావురా? అరే ఇలా చేపలు ఉంటాయారా? చేపలు పడదాం ఆరా? చేపలు లాగా దిద్దాం. జలపాతం చూసినాం, కంప్లీట్ అయింది. 100 ఎకరాల బిట్టుకే వెళ్తున్నాము. ఇట్లా లాంగ్ కనబడుతుంది. ఆ చెట్ల దగ్గర అది మాదే చేయరు. పత్తి వేసాం. పత్తి మొత్తం లాస్ వచ్చింది. 12 ఎకరాలకు 60 కిలోలు లేదు. మొత్తం అయిపోయింది. ఇటు చూసిన మొత్తం పత్తులే. పత్తులు మొత్తం అందరు పత్తి చేసిళ్ళు. దీన్ని వైట్ గోల్డ్ అంటారు. ఫారెన్ కంట్రీలో. మా దగ్గర ఏమో కాటన్ అంటారు. పత్తి అంటారు. హనుమాన్ టెంపుల్. జై హనుమాన్. మనోడే దేవుడు. స్టార్ట్ చేసే ముందు మనం టెంపుల్లోకి వెళ్దాం. ఇంకొక బొమ్మ వెంకటేష్ చెప్తాడు అంత మాట. ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పినా నేను మావాడు మా వెంకటేషన్ 10-20 ఎకరాల పత్తి వేసిండు. ఇప్పటికి 120 కింటాలు వెళ్ళిందట. ఇప్పుడు ఎంత వెళ్తుంది రే వెంకటేష్? ఇప్పుడు 150 వెళ్తుంది. 150 వెళ్తుందా? అందుకే అది కొత్త బండి కొన్నాం. ఇదేనా బండి? నీ బండి ఇదేనా? ఇక్కడ 100 ఎకరాల బిట్టు ఉందట. ఎక్కడుంది? 100 ఎకరాలు పెట్టి ఇటు సైడ్ చూడదు. మక్క సొప్పు వేసిల్లట. మరి పోదామని. మంచిగా ఉందట. ఇదేనా? మొత్తం ఎట్లా అడవాలి తోవ దీనికి? ఎవరు చేసిల్లు ఇది వెంకటేష్? నేనే చేసిన మొత్తం. ఎంత పట్టిల్లు ఎకరానా? 12,000-13,000. అంతేనా? ఎంత మిగులుతాయి మరి అయిపోయే వరకు? క్రాప్ వచ్చినాక చెప్తాను. క్రాప్ లేకుండా చెప్పలేమా? ఇది ఎంత వరకు ఉంది మొత్తం? 65 ఎకరాలు. ఇంట్లో ఫామ్ ఆయిల్ కూడా ఉన్నట్టుంది. సరే మేము లోపలికి పోయేస్తాం ఒకసారి. ఎట్లుందా మొత్తం చూసేస్తాం మరి. ఇదంతా అదే మొత్తం 120 acres. ఎంత వేసిల్లు సాయిల్ ఇప్పుడు మొత్తం? 80 ఎకరాలా? అమ్మేసిల్లా? ఇలా ఫామ్ ఆయిల్ కూడా ఉంది సాయి మొత్తం. మరి ఫామ్ ఆయిల్ కాపుకి వచ్చిందా? అసలు మనం ఇట్లా పోదాం. ఇట్లా దీనికి దారి ఉంది. ఇది మా బండి. వీళ్ళకు పని చేయడానికి కైకిలోళ్ళు వచ్చిళ్ళు. జల్లి తీయడానికి. జల్లి అంటే ఇదే. జల్లి అంటే ఇదే. ఒక అమ్మ పని చేసేట వస్తుంది. ఒకరోజు కైకిలు ఎంతో అడుగుదాం. ఎంత అమ్మా కైకిలు? ఎంత అమ్మా? మగవాళ్ళకు 500, ఆడవాళ్ళకేమో 400. వీడియో గట్టిగా మా వాళ్ళ క్రికెటర్ ఆయన. బౌలర్ మస్తు అవుతారు. మొన్ననే ఓడిపోయింది టీం. మా బామ్మారు ఎట్లా తీసుకుపోతాడు మరి. పోదాం. ఎట్రా బామ్మారి? అలా దాటిన తర్వాత ఇటు వద్దాం. పో ఇక చాలు పో. నువ్వు అయిపోయింది. పని ఈ మామని అడుగుదాము. తమ్మా ఆగురా. తమ్మ ఆగవురా. ఈడైతే మాట్లాడుతూ చెప్పురా సాయి. హాయ్ ఫ్రెండ్స్, మేము మక్క కొమ్మిరి వచ్చాము.
ఎంతరా కైకిలు ఎంతరా సాయి 500 ఆ? ఇగో నా ఫ్రెండే ఈడు ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తాడు కానీ ఇప్పుడు కైకిలు వచ్చిండు ఇక ఇవాళ ఇప్పుడు ఏం పని లేదని 500 ఎందుకు వేస్ట్ చేయాలని వచ్చిండు. ఎందుకు వచ్చినావు రా శ్రీయాము? మక్క ఏం చేస్తాను రా? ఏం మిగుతాను జల్లా? ఇద్దరు బామర్దులు పోతారు మరి తెలుసుకుందాం దీని గురించి. మా వెంకటేశ్వర ముందు ఉంటాడు దేంట్లో ఆయన అని కిరాయి ఉన్నది. ఇప్పుడు కైకిలోలు తీసి తెచ్చి నీళ్ళకు 1500 రూపాయలు అటు రోజుకి దెంగుతాడు గట్టిగా పైసలు. వెంకటేష్ గిదేనా రా ఫామ్ ఆయిల్? దీనికి కాపు ఎప్పుడు వస్తుంది? మస్తుంది కదా ఇది మక్క. ఇది మేల్ ఫీమేలా? ఇక్కడ బోర్ ఉంది ఫ్రెండ్స్. మొత్తం లోట పెడుతుంది. ఓన్లీ లోట పెట్టరు మనకి ఏ అవసరం లేదు. లోట పెట్ట వేసేసినాం అనుకో క్లియర్ అయిపోతుంది. 2 సార్లు వేయాలి. 2 సార్లు వేద్దాం పైపులతో జాగ్రత్త. లేదు నీకు చెప్పినా ఇంకేం చెప్తా. నువ్వు ఉన్నాక ఎవరు చెప్తాడు సాయి? అన్న కూలీల గురించి అన్న కావాలని చెప్పిన అన్న కూలీల పని అన్నది. అని అయిపోయింది. అందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఇక్కడ అందరూ డబ్బులు కోసం వెయిట్ చేస్తారు. ఇవి తీసుకొని అటు వెళ్ళిపోతారు. అయిపోయిందిరా. అయిపోయింది పని అయిపోయింది. ఇప్పుడు హీరో రోడ్డు మీద వచ్చి హీరో ఇప్పుడు అరే రేపు వద్దామారా బండి పట్టుకోండి మళ్ళీ సాయంత్రం పొద్దున. వీడియో అని చెప్తే మాటలు రావు. వీడియో అని చేయకముందే అన్నీ మాట్లాడతాయి. ఇదేందో ఇటు రమ్మంటే రాడాడు కానీ ఆపరేటర్ పెట్టలో ఒప్పితే వస్తాడు అటు ఇటు.